ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతే వాజైర్వాజనేపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంఘిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇరవై 5/5/2025 ఆదివారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:27 మొదలవుతుంది. ఈరోజు తిథి వైశాఖ మాస బహుళపక్ష త్రయోదశి మధ్యాహ్నం 1:48 వరకు. తదుపరి చతుర్దశి తిథి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 9:17 వరకు. తదుపరి భరణి నక్షత్రం. ఈరోజు యోగం సౌభాగ్య యోగం ఉదయం 8:02 వరకు. తదుపరి శోభయోగం తెల్లవారుజామున 4:58 వరకు. తదుపరి అతిగండ యోగం. ఈరోజు కరణం వణజి కరణం పగలు 3:25 వరకు. తదుపరి శకుని కరణం. ఈరోజు శుభ సమయాలు ఉదయం 8:55 నుండి 9:31 వరకు. ఈరోజు రాహుకాలం సాయంకాలం 4:30 నుండి 6 వరకు. ఈరోజు యమగంట కాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం 4:25 నుండి 5:13 వరకు. ఈరోజు వర్జం ఉదయం 5:33 నుండి 7:03 వరకు. పునః సాయంకాలం 6:12 నుండి 7:42 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 3:08 నుండి 4:37 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో చంద్రుడు, వృషభ రాశిలో రవిబుధులు, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శుక్ర శనిగ్రహాలు. ఇక్కడ బుధుడు ఈ యొక్క వృషభ రాశి సంచారం, మేషరాశిలో చంద్ర సంచారంతో గ్రహస్థితి మార్పు వచ్చింది. అందరూ శ్రద్ధాభక్తులతో వినండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః. భవే భవైనాథ్ భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమః బలాయ నమః బలప్రమదనాయ నమః సర్వభూతతమనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. భానో భాస్కరమార్తాండో చండరశ్మి దివాకరః అన్నట్టుగా ఈ ఆదివారం మాస శివరాత్రి మహాపర్వదినంలో సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పరమశివగోత్రంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క మాస శివరాత్రి మహాపర్వదినంలో ఇటువంటి రోజుని మనం చేసే సూర్యోపాసన, మనం చేసే శివారాధన రెండూ కలిపి మిశ్రితంగా మన జీవిత గమనాన్ని మార్పు చేస్తుంది. అన్ని రకాలైనటువంటి లబ్ధి విధానాన్ని మనకి అవలంబన చేసే విధంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం నాడు ఈరోజు ప్రాతకాలాన్నే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార పంచామృతాలతోని, చెరుకు రసము, కొబ్బరి నీళ్లు, సుగంధ ద్రవ్యాలు, గంధము, విభూతితోని స్వామికి అభిషేకం చేసుకుంటూ సూర్యనారాయణమూర్తి ఆరాధన పూజేస్వైనమైకాగ్రో దేవదేవం జగత్పతం ఏతత్ త్రిగుణితం జత్వా యుద్ధేషు విజేష్యసి. అంటే ఒక్కసారి జపం చేస్తే సూర్యనారాయణమూర్తికి ఆదివారం నాడు చేసే జపం వల్ల 3 సార్లు చేసినటువంటి చాలా త్రిగుణాత్మకంగా వచ్చే శక్తి వస్తుంది. అందువల్ల
ప్రతి ఒక్కరూ కూడా సూర్యోపాసన శివారాధన కలిపి చేసుకుంటూ మరి వృషభ రాశిలో బుధుడి యొక్క అనుగ్రహంతో మరి రవి బుధుల సంయోగం బుధాధిపత్య యోగం వృషభ రాశిలో జరిగినప్పుడు మనకి వచ్చేటువంటి గ్రహ ఫలాలు ఎలా ఉంటాయి, ఈ రోజు నుండి గ్రహాల యొక్క మార్పు జరిగింది, గ్రహాల యొక్క పరిస్థితి మార్పు అన్నీ కూడా సమకాలీన పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో ఇంకా చాలా విశేషాలు కూడా జరుగుతూ ఉంటాయి. కావున ప్రతి ఒక్క రాశి వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఈ యొక్క సందేశాన్ని గ్రహం మనకి సందేశాన్ని ఇస్తోంది, ఆ సందేశాన్ని విని దాని పరిహారం చేసుకుంటూ ఉండడం వల్ల భక్తి అనేటువంటి మార్గంలో వెళ్తుండడం వల్ల ప్రతి మనిషి కూడా సౌలభ్యత అనేటువంటి పదాన్ని పొందుతారు. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు. ముందుగా మేష రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి జన్మ బుధదోషం అనేది పూర్తిగా తొలగిపోయింది. ఇక చంద్రబలం వచ్చింది. ఈ చంద్రబలంలో ఏలినాడి శనిలో ఈరోజు ఖచ్చితంగా మాస శివరాత్రి నాడు ప్రాతః సంధ్యాకాలం నుండి సాయం సంధ్యాకాలం వరకు కూడా శివారాధన చేసుకుంటే ఏలినాడి శని ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఈ యొక్క మేషరాశి వారికి ఈ ఆదివారం నాడు సూర్యోపాసన అనేది చేసుకోవడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఈరోజు ఖచ్చితమైనటువంటి సూర్యోపాసన చేసుకుంటూ సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇచ్చుకోవడం వల్ల మీరు ఇక నుండి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులందరికీ కూడా జన్మ బుధాధిపత్య యోగం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి వృషభ రాశి వారు. ఎందుకంటే రాశిచక్రంలోనే రవి బుధుల కలయిక జరిగింది. రవి బుధుల కలయిక రాశిచక్రంలో జరిగినప్పుడు మాట తీరు విధానంలో చాలా తప్పు పట్టేవాళ్ళు ఉంటారు. మనం తొందరపడి ఏదైనా మాట్లాడితే చాలు విమర్శకుల సంఖ్య పెరిగిపోతుంది, ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిపోతుంది, స్థాన చలనానికి కూడా అవకాశం ఉంటుంది. ద్వాదశంలో చంద్రుడు మానసిక అశాంతిని ఏర్పాటు చేస్తారు. కనుక ఖచ్చితంగా కేజీంపావు గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఈ ఆదివారం నాడు ఖచ్చితంగా బ్రాహ్మణ పండితుడి దక్షిణతో సహా దానమివ్వడం, సూర్యోపాసన చేయడం, సాయం సంధ్యా సమయంలో మాస శివరాత్రి కాబట్టి శివారాధన చక్కగా మారేడు పత్రితో చేసుకుని ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల కొద్దిగా మీకు ప్రశాంతమైన జీవితం రావడానికి వృద్ధి రావడానికి అవకాశం ఉంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా జాగ్రత్త అనేటువంటి 3 అక్షరాలు కూడా ఈ రోజు నుండి కొద్దిగా అవసరం. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, లౌకికంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వాదశ రవి బుధులు, రాశిచక్రంలో గురుడు చాలా తీవ్రమైన ఇబ్బందులు పెడతారు. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహు ప్రభావం నరఘోషకి నాంది అవుతుంది మిథున రాశి వారికి. ఇంతవరకు మీరు ఏం మాట్లాడినా, ఎవరు ఏమి మాట్లాడిన వాళ్ళు సైతం విమర్శలకు దావచ్చే పరిస్థితి ఉంటుంది మిథున రాశి వారికి. జాగ్రత్త వహిస్తూ ఉండండి. చక్కనైనటువంటి శుభ సంకేతాలు పొందడం కోసం ఈరోజు శివారాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి జన్మ కుజదోషం పోతుంది. ఈ వారం తర్వాత జన్మ కుజదోషం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలోనే కుజుడు ఉన్నాడు. ఇంకొక 2 పాదాలు దాటితే మళ్ళీ సింహరాశిలోకి మకా నక్షత్రం 1వ పాదంలో ప్రవేశం జరుగుతుంది. అంటే జన్మ కుజదోషం పోయే రోజులు వచ్చాయి కాబట్టి ఊపిరి సలుపుకునే విధంగా ఉండేటువంటి రోజులు. ఏకాదశ స్థానంలో రవి బుధులు చాలా అద్భుతంగా
అన్ని పనుల్ని కూడా ముందుకి దూసుకు వెళ్ళేలాగా, పనులన్నీ సజావుగా సాగేలాగా కర్కాటక రాశి వారికి చేస్తున్నప్పటికీ కూడా అష్టమ రాహు ప్రభావ తీవ్రత అనేది మాత్రం ఉన్నది కావున జాగ్రత్త అవసరం. సూర్యోపాసన చేయండి, కలిసి వస్తుంది. శివారాధన చేయండి, లాభపడతారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క ప్రాతకాలం నుండి మీ జీవిత గమనంలో చాలా అద్భుతాలు సృష్టించే విధంగా ఉంటాయి. కాకపోతే ఆరోగ్య సంబంధితంగా ఉండేటువంటి పరిస్థితులు కొంచెం చేజారుతాయి. పూర్వం రావాల్సినటువంటి నష్టద్రవ్యం లాభంలో ఆగమన రూపంలో ఈ బుధుడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి వచ్చారో అక్కడి నుండి మీ యొక్క జీవిత గమనం మార్పు వస్తుంది. దశమకేంద్ర బుధుడు చాలా అద్భుతంగా మిమ్మల్ని యోగిస్తారు. అందువల్ల ఆరోగ్య విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంది. కాబట్టి సూర్యనారాయణమూర్తికి బెల్లం పరవాన్నాన్ని ఆవు పిడకల వేడిలో చక్కగా పాలు పొంగించి బెల్లం పరవాన్నాన్ని వండి సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామాలు చదువుకుని స్వామికి అర్ఘ్యప్రదానం ఇచ్చి చక్కగా సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టండి. మీకు అంతా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులకి రాశ్యాధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో రవితో కలిసి ఉన్నారో ఇక్కడ నుండి వీరి యొక్క జాతక గమనం పూర్తిగా మార్పు వస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు అధికమైపోతూ ఉంటాయి. ముఖ్యంగా ద్వాదశ స్థానంలోకి కుజుడి యొక్క ప్రవేశం జరగబోతోంది. ఇంకా అడుగులన్నీ కూడా ద్వాదశ కుజుడి వైపు వస్తున్నాయి. అంటే ఈ యొక్క కన్యారాశి వారికి ఆలోచన ఎలా ఉంటుందంటే మీకు ఉండేటువంటి ప్రతి పని మీరు చేసుకుందామన్నా ఆ సమయంలో ఎవరిదో పని మీరు చేయవలసి వచ్చి మీ పని ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా మీ పనులు మీరు ముందు చేసేసుకోండి. తర్వాత పక్కనున్న వాళ్ళ పని చూస్తూ ఉండండి. లేకపోతే మీ పని ఆలస్యమైతే మీ పై అధికారుల వల్ల, మీ కుటుంబ సభ్యుల వల్ల, మీ వృత్తిలోని మీ యజమానుల వల్ల మీరు ఇబ్బందులు పడతారు. ఈ యొక్క కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సూర్యోపాసన అధికంగా చేయాలి. ఎంత సూర్యోపాసన చేస్తే ఈరోజు అంత అద్భుతంగా వృత్తిలో రాణింపును వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా నిర్ణయాత్మకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటిదాకా కూడా ఈ యొక్క భాగ్య ద్వాదశాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత తులారాశి వారి యొక్క వ్యాపార పరిస్థితి చాలా మార్పులు వస్తాయి. అనేక రకాలైనటువంటి యోగవంతమైనటువంటి కాలం కూడా ఉన్నప్పటికీ కూడా విదేశీయానానికి సంబంధించినటువంటి దూర విద్యకి సంబంధించినటువంటి క్రతువులన్నీ కూడా సమకాలీనంగా మీకు ఉపయోగపడతాయి. పెద్దల యొక్క ప్రశంసలు అందుకుంటారు. కానీ అష్టమ రవిదోషం, అనారోగ్య సూచన, వృత్తిపరంగా ఇబ్బందులు ఇవి ఉన్నది కావున కేజీంపావు గోధుమల్ని చక్కగా ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి అష్టమ రవి దోష నివారణ సిద్ధ్యర్థం సంకల్పం చేసుకుని చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా గోధుమల్ని దానం ఇవ్వడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్న రవిబుధుల కలయిక వల్ల, అష్టమంలో ఉన్న గురువు వల్ల, చతుర్థంలో ఉన్న రాహువు వల్ల ప్రతి పనిలోని కూడా ఆలోచన సరళ మార్పు జరుగుతుంది. పెట్టుబడులు అధికంగా ఉంటాయి. మీరు పెట్టే ప్రతి పెట్టుబడి కూడా అనవసరమైన ఖర్చుల విషయంలోకి వెళ్తాయి. ముఖ్యంగా ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఆలోచించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మీరు పెట్టే పెట్టుబడి
మీకు ఉపయుక్తమా కాదా, ఎంతవరకు అది మీరు సక్సెస్ అవుతారు ఇత్యాదివన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుని పెట్టుకోండి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అందువల్ల వృశ్చిక రాశి వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలోని కూడా భగవతారాధన అధికంగా చేయండి. సూర్యోపాసన చేయడం వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా స్వాధిష్టాన యోగం అంటారు దీన్ని. స్వాధిష్టాన యోగం అంటే సెల్ఫ్ లూమినస్ క్యారెక్టరైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే స్వయం ప్రకాశ శక్తిగా ఎదగబోతున్నారు ధనుస్సు రాశి వారు. వీరిని ఆపడం, గ్రహాల యొక్క స్థితిని మార్చడం ఎవరి వల్ల కాదు. 100కి 150 స్పీడ్లో వెళ్ళేటువంటి దూసుకు వెళ్ళే ర్యాకెట్ ఎంత వేగవంతంగా వెళ్ళిపోతుందో, 100 పరుగులు చేయవలసిన వాళ్ళు 150 పరుగులు చేస్తే ఎంత ఆనందపడతారో, వీరి జీవిత గమనం అంత అద్భుతంగా ఆకాశాన్ని మించిన సంబరం అంటుకోబోతోంది. అద్భుతమైనటువంటి గ్రహమాలిక యోగం, వ్యాపార లాభం, గృహలాభం, అలాగే ప్రతి విషయంలో కూడా వ్యవహార జయం ఇత్యాదివన్నీ ధనుస్సు రాశి వారికి ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఖచ్చితమైనటువంటి శుభగడియలు ఇన్ని సంవత్సరాలకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సౌజన్యాత్మకంగా వచ్చాయి. అందువల్ల సూర్యారాధన చేయడం వల్ల అన్ని రకాలుగా లక్ష్మీతనం వర్ధిల్లుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి ద్వితీయస్థ రాహుదోషం నివారణార్థం ఈ ఆదివారం నాడు సాయంకాలం 4:30 నుండి 6 వరకు ఉన్నటువంటి రాహుకాలంలో మౌనంగా ఉండాలి. ఖచ్చితంగా ఇది చేసి తీరాల్సిందే మకర రాశి వారు. ఎందుకంటే ఆ సమయంలోనే మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళ సంఖ్య, మీ నోట్లోంచి వచ్చే మాట తీరు వల్ల యుద్ధ వాతావరణం రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ మకర రాశి వారు అందరూ కూడా ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు మకర రాశి వారు మౌనంగా ఉండండి. అలాగే మీరు చేయవలసిందల్లా ఈరోజు సూర్యోపాసనతో పాటు శివారాధన కూడా చేయండి. ఆ రాహుకాలంలో అవకాశం ఉంటే మీరు శివాలయానికి వెళ్ళిపోండి. చక్కగా శివుడి దగ్గర కూర్చుని ఓం నమః శివాయ మంత్రం చదువుకోండి. రానున్న కాలంలో బుధుడి యొక్క అనుగ్రహంతో మీకు అద్భుతమైనటువంటి లాభాలు వస్తున్నాయి. దానికి సంబంధించి అన్ని విషయాలు మీకు తర్వాత కార్యక్రమంలో చెబుతాం. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి అర్ధాష్టమ రవిదోషం, అర్ధాష్టమ బుధదోషం, బుధాధిపత్యం అర్ధాష్టమంలో జరుగుతుండడం వల్ల తల్లి గారికి అనారోగ్యం చేస్తుంది. నష్టం అనేది అధికంగా వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆలోచన, దాన్ని చేసేటువంటి సరళి ఇత్యాదివన్నీ కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కోసం కుంభరాశి వారు సూర్యోపాసన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభ ఫలితం లభిస్తుంది. అలాగే కేజింపావు గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రంతో చక్కగా బ్రాహ్మణ పండితుడి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల అన్నింటో శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా తృతీయ విక్రమ స్థానంలో వెళ్ళినటువంటి బుధగ్రహం వల్ల వ్యాపారంలో సరళీకృతంగా సరళ తేజంగా ఉండేటువంటి వ్యాపారం కొత్త వరవడి సృష్టించుకుని కొత్త పుంతలు తొక్కే విధంగా ఉంటుంది. ఆలోచన అధికంగా ఉంటుంది, ఆచరణ తక్కువగా ఉంటుంది. మీకు సహకరించేవారి సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఎందుకు అంటే జన్మ శని దోషం వల్ల, అంటే మీ రాశిచక్రంలో ఉన్నటువంటి శనిదేవుడి వల్ల మీకు ఇబ్బంది వస్తుంది. అందువల్ల బుధుడి యొక్క మార్పు మీనరాశి వారికి ఒకంత తటస్థమైనటువంటి నిర్ణయం అని చెప్పాలి. జాగ్రత్త వహిస్తూ ఉండండి. చక్కగా సూర్యోపాసన చేసుకోవడం వల్ల విక్రమస్థానంలో రవి అద్భుతం కాబట్టి సూర్యోపాసన చేసుకోండి, అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి ఈ విధంగా నేటి
గోచార రీత్యా ఉన్నటువంటి ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పుకున్నాం కాబట్టి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నిధనపతయే నమః నిధనపతాంకితాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః భవ్యాయ నమః భవ్యలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య స్థాపయతి పాణిమంత్రం పవిత్రం. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. భగవాన్ మంత్రాధీనం మంత్రంతు దేవతం మంత్రాన్ సద్బ్రాహ్మణ పండితాధీనం తత్ఫలితం భగవాన్ సద్బ్రాహ్మణ పండిత అనుగ్రహయోగ్యతం. ఎప్పుడైనా సరే సద్బ్రాహ్మణ పండితుడి యొక్క మంత్రం వల్లనే భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తుందని మన యొక్క నమ్మకాన్ని ధర్మ పద్ధతిలో నమ్మేవాళ్ళకి పరమేశ్వరుడి యొక్క శివాజ్ఞ తప్పనిసరిగా లభిస్తుంది. మాస శివరాత్రి నాడు మన ఇంటి పురోహితుల వారిని పిలిపించుకుని వారి చేత చక్కగా ఆశీర్వచనం పొంది వారికి తగిన దక్షిణ స్వయంపాక విశిష్ట తాంబూలాది వస్త్రద్వయ తాంబూల సత్కార్యములు చేయడం వల్ల మన జీవిత గమనంలో మనం చేసుకున్నటువంటి కర్మ సంచిత భవ సంచిత పాపకర్మలన్నీ నిర్మూలన అవుతాయి. బ్రాహ్మణ పండితుడికి మనం ఇచ్చేటువంటి ఆ యొక్క స్వయంపాకం దక్షిణ తాంబూలం మాస శివరాత్రి నాడు ఇచ్చేటువంటి ఆ యొక్క దక్షిణ తాంబూలం మన జీవితాన్ని చాలా ఉద్ధరించబడే విధంగా ఉంటుంది. ఒక మంచి మార్గదర్శకత్వాన్ని దిశానిర్దేశం చేస్తుంది. అందువల్ల మాస శివరాత్రి నాడు శివారాధన ఎంత ముఖ్యమో ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం బ్రాహ్మణ పండితుడికి చక్కగా స్వయంపాకం దక్షిణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. నవగ్రహ దేవతల్లో ఉన్నటువంటి ఆ యొక్క అధిదేవత ప్రత్యదేవతతో సహా 27 మంది దేవతల యొక్క అనుగ్రహం బ్రాహ్మణ పండితుడి ఆశీర్వచనంలో ఉంటుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనం కోసం బ్రాహ్మణ పండితుల యొక్క సత్కార్య వివరణ అనేది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనం వచ్చింది అంటే మన పూర్వజన్మలో మన పెద్దలు మనము ఎక్కడో పరమేశ్వరుడి అనుగ్రహం పొందాము అనేటువంటి భావనలో ఉండాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మాస శివరాత్రి అనేటువంటి రోజుని ఒక పండగలాగా చక్కగా శివారాధన చేసుకోవడం, శివాజ్ఞ కోసం బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనం తీసుకోవడం అలవాటు చేసుకుంటే సమస్త రుగ్మతలో కూడా దూరమయ్యి ఎదుగుదల వృద్ధి ఇలాంటి అభివృద్ధి ఖచ్చితంగా మన జీవితంలో ప్రత్యక్షంగా కనబడతాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మాస శివరాత్రి మహాపర్వదినాన్ని, అందులో ఆదివారం వచ్చింది, ఎంత అదృష్టం అంటే మాస శివరాత్రి ఆదివారం రావడం అంటే అది మామూలు విషయం కాదు. చక్కగా శివారాధన చేసుకోండి, అన్నింట శుభ సంకేతాలు పొందుతారు. ఈ విధంగా నేటి బ్రహ్మవాక్కుని ముగిస్తూ రేపు సోమవారం చతుర్దశి తత్కాల అమావాస్య సోమవతి అమావాస్య మహాపర్వదినంతో రేపు ప్రాతకాలంలో బ్రహ్మవాక్కు కార్యక్రమంలో కలుసుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.